ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాలిక, గుప్తా గారు, నా పిల్లలు చాలా ప్రమాదంలో ఉన్నారు. గుప్తా గారు, మీరే ఏదో ఒకటి చేయండి. నీ బాధను చూడలేను, అలా అని నీ బాధను తీర్చను లేను. కానీ నీవు నీ లోకమునకు వెళ్ళుటకు ఒక మార్గమునైతే చెప్పెదను. ఏంటి గుప్తా గారు అది? చెప్పండి. మా ప్రభువుల వారు సభను ప్రారంభించు సమయం ఆసన్నమైనది. నీవు వెంటనే సభ మధ్యమునకు వెళ్ళి నీ పాపపుణ్యముల చిట్టాను పరిశీలించి నీ శిక్షలను వెనువెంటనే విధించమని నీవు అర్థింపుము. తదుపరి ఏమి జరుగునో వీక్షింపుము. ఏంటి గుప్తా గారు, మీరు కానీ వాళ్ళ సైడ్ వెళ్ళి నన్ను సైడ్ చేయడానికి ఇలాంటి ఐడియా ఇవ్వట్లేదు కదా? నీకు సాయము చేయవలనని యోచించినందుకు మాకీ శాస్తి జరగవలసినదే. సారీ. నిన్న నేను చేసిన రచ్చకి నన్ను పర్మనెంట్ గా ఇక్కడ నుంచే ప్లాన్ చేస్తున్నారేమో అనుకున్నాను. బాలిక, మేము చెప్పినది చేయుము. నీవు కోరుకున్నది జరగనొచ్చో అప్పుడు మమ్ములను ప్రశ్నింపము. సరే గుప్తా గారు, నమ్మి వెళ్తున్నాను. మోసం చేయకండి ప్లీజ్. యమధర్మరాజుల వారు విచ్చేస్తున్నారు. చిత్రగుప్త ప్రభు, ఈ రోజు వచ్చిన పాపుల చిట్టా మొదలు పెట్టుము. అటులని ఈ రోజు చిట్టాలోని మొదటి పేరు. వన్ సెకండ్ రండి. వన్ సెకండ్. ఫస్ట్ నన్ను శిక్షించేసి నన్ను పంపించేసాను రాజుగారు, ప్లీజ్. ఏంటి అలా చూస్తున్నారు? ఎలాగో నేను ఎక్కువ పాపాలు చేయలేదని మీరే చెప్పారు కదా. ఒకటో రెండో అవి కూడా చిన్నవి ఉంటాయి. వాటికి శిక్షలు వేసేస్తే నేను వెళ్ళిపోతాను. కానివ్వండి మిస్టర్ చిత్రగుప్త, అక్కడ లైన్ చాలా పెద్దగా ఉంది. ఇచ్చట ఎటులంటే అటులా. ఏంటి మిస్టర్ చిత్రగుప్త, నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు అక్కడ చూస్తున్నారు? నా లెక్క తీయండి. అట్లా తీయట కుదరదు. వెళ్ళి వరుసలో నిలబడము. ఏ ఎందుకు? ఇప్పుడు తీయడానికి ఏంటి? పేజీలే కదా, తిప్పితే అయిపోతాయిగా. యో, నీకు ఎటులో చెప్పవాలను బాలిక? సభలో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారా? నాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. నా లెక్క అడిగితే మిస్టర్ చిత్రగుప్త గారు కంగు తింటున్నారు, కంగారు పడుతున్నారు. ఎందుకో నాకు తెలియాలి. యముండా! బాలిక, సభలో ఇటులా ప్రవర్తించుట సబబు కాదు. అవును, ఇది మీ సభ కాబట్టి మీకు నచ్చినట్టుగానే చేస్తున్నారు. అయితే నాకు న్యాయం జరగాలంటే పంచాయతీ పెట్టాల్సిందే. విష్ణు మహేశ్వరులు, 3 లోకాల ప్రజలు, 3 కోటి దేవతలారా, అందరూ దిగి రావాలి. నాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఓ నారదా, నీకు కావలసినంత కంటెంట్ ఇక్కడ దొరుకుతుంది. నువ్వు కదిలి యమలోకానికి రా. ఏమిటా అరుపులు? ఎందులోకా గంట మ్రోగించడం? న్యాయం కోసం. నీకేం అన్యాయం జరిగిందని న్యాయం కోరుతుంటివి? అయితే మీకు తెలీదా? అయితే మొదటి నుంచి మొదలు పెడతా. బాలిక, బాలిక, ఆపు!
బాలిక ఆపుము ఆపుము సభలో ఇట్లా ప్రవర్తించరాదు. రమ్ము రమ్ము. ప్రభు, బాలికను తీసుకుని వచ్చి తిని. మేము సభను వాయిదా వేయుచున్నాం. ప్రభు, ధూమ్ తథా. హలో హలో అమరేంద్ర గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను రణ్వీర్, నువ్వెలా ఉన్నావు? బాగున్నానండి. హైదరాబాద్లో వర్క్ ఉండి వచ్చాను. అందరినీ ఒకసారి కలిసి వెళ్దామని ఇప్పుడే మీ ఇంటికి వచ్చాను. ఓ అవునా, నేను వర్క్ మీద ఢిల్లీ వచ్చాను. అమ్మ వాళ్ళ ఇంట్లో చెప్పారు. బయట ఫోన్ మాట్లాడుతున్నాడు. మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని ఒక ఫేవర్ అడగడానికి కాల్ చేశాను. అడుగు రణ్వీర్. అంజలితో ఉంటే తప్పిపోయిన నా కూతురు దొరుకుతూ ఉన్నట్టుంటుంది. ఎక్కడ ఉందో తెలియని నా కూతురికి ఎలానూ నేనేమీ చేయలేను. అందుకే అంజలిని బయటికి తీసుకెళ్ళి తనకేదైనా గిఫ్ట్ కొందాం అనుకుంటున్నాను అమరేంద్ర గారు. అయ్యో ఇప్పుడు ప్లీజ్, ఇప్పుడు అవన్నీ ఎందుకని అనకండి. ఏదో నా సంతోషం కోసం అంతే. నేను కాసేపు అంజలిని బయటికి తీసుకెళ్ళచ్చా? మీకు ఇబ్బంది అయితే వదిలేండి. నా వల్ల తెలియని వాళ్ళు ఇబ్బంది పడితేనే నేను చూసి తట్టుకోలేను. అలాంటిది నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు మీరంతా. మీరు ఇబ్బంది పడటం నేను అస్సలు తట్టుకోలేను. ఇబ్బంది ఏమీ లేదు, అంజలిని నువ్వు తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ అమరేంద్ర గారు. ఒక్క మాట మీ వైఫ్ గారికి కూడా చెప్తారా? థ్యాంక్ యూ. అమరేంద్ర గారు మాట్లాడుతున్నారు. హలో మిస్సమ్మ, అంజలిని రణ్వీర్తో పాటు పంపు. ఏమండి? ఏమైంది, భయపడుతున్నావా? ఏం కాదులే. రణ్వీర్ ఇన్ని నెలలుగా మనకి తెలుసు. పైగా ఒకసారి కూతుర్ని దూరం చేసుకున్నాడు. అంజలిని జాగ్రత్తగా చూసుకుంటాడు, సరేనా? అలాగేనండి. బాయ్. అబ్బాయి ఏమన్నాడు మిస్సమ్మా? పంపమని చెప్పారు అత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.